హైవేస్ విజయవాడకి ఖమ్మంకి మరల పెను ప్రమాదం అండి. దేవుడా, ఈరోజు నైట్ కానీ రేపు కానీ మరలా భారీ వర్షం స్టార్ట్ అవ్వచ్చు. రేపైతే ఈ బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మంలో ఆ రకంగా వదలడానికి కారణం ఏంటి? మున్నేరు వాగు. మన విజయవాడకి బుడమేరు వాగు. మున్నేరు వచ్చేసేమో ఓపెన్, బుడ్డమేరు వచ్చేసేమో నార్మల్ వాగు లాంటిది. ఈ బుడమేరు వచ్చేసేమో కొల్లేరులో కలిసిద్ది, ఈ మున్నేరు వచ్చేసేమో కృష్ణాదిలో కలిసిద్ది. ఈ బుడమేరుకు వచ్చేసి ఈ వెలగలేరు దగ్గర వచ్చేటప్పటికి డైవర్షన్ కెనాల్ ఒకటి ఉండిద్ది. దాన్ని కెనాల్ని ఏం చేస్తారు, పోలవరం కుడికాలంలో కలిపి అక్కడి నుంచి ఈ నార్ల తాతరావు ధర్మల పవర్ స్టేషన్ ఉంటుంది, ఆ కాలువ పక్క నుంచి కృష్ణాదిలో కలిపేయచ్చు. బట్ కృష్ణాదిలో వాటర్ కనుక తక్కువ ఉంటే అప్పుడు ఈ వాటర్ వెళ్ళిపోయింది. అక్కడ వాటర్ హెవీ ఉంది కృష్ణాదిలో, దెన్ బ్యాక్ వాటర్ వెనక దాన్ని అప్పుడు ఇబ్బంది. దెన్ ఇక్కడ వెరగలేరు దగ్గర ఎత్తి మళ్ళీ నీళ్ళు కిందకు పంపాలా. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆల్రెడీ ఇప్పటికే ఈ బుడమేరు ముంపు ప్రాంతాల వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఫైర్ ఇంజిన్లు అవన్నీ పెట్టి మొత్తం కూడా క్లీన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మూమెంట్లో, క్లీన్ చేసుకుంటున్న మూమెంట్లో అరే అకస్మాత్తుగా మరలా వర్షాలు పడి బుడమేరు మరలా పొంగితే దేవుడా అసలు ఊహించడం దారుణాన్ని. సో మున్నేరు వాగు సంబంధించి కానీ ఇక్కడ బుడమేరు వాగు సంబంధించి కానీ దయచేసి డే అండ్ నైట్ అధికారులు అప్రమత్తంగా ఉండండి. ప్రజలని అలర్ట్ చేయండి, సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఏమాత్రం మరల గండిబడిలా ఉన్నా, పొంగిపొర్లేలా ఉన్న వాగులు ప్రజలనైతే కాపాడండి. కనీసం ఇప్పుడైనా కానీ ప్రాణప్రమటరు ఆస్తి నష్టం ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకేం చేయలేం. మనుషులకైనా ఇబ్బంది లేకుండా ఉండేది చూడండి. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి చేయాల్సినటువంటి సాయం అంతా చేస్తున్నారు. బట్ అందాల్సిన వాళ్ళకి అందటం వల్ల ఆడదాకా వెళ్ళటం వల్ల నాకు తెలిసిన వాళ్ళే కొన్ని వేల ప్యాకెట్లు అండి పడేస్తున్నారు పాపం వాళ్ళు. ఎందుకు? ఇదిగో ఇన్ని లక్షల ప్యాకెట్ రెడీ చేశారండి, జనాలకి వెళ్ళి ఇవ్వాలండి. ఆ నీళ్ళలో వెళ్ళి ఇవ్వలేకపోతున్నారు, ఆ ఇరుకు సందులు ఇవ్వలేకపోతున్నారు, అండ్ వాళ్ళు నుంచి తీసుకుంటే వాళ్ళు రాలేకపోతున్నారు, ఇన్ టైంలో ఇవ్వలేకపోతే ఇలా చాలా ఇబ్బందులు. నిన్న కూడా పాల ప్యాకెట్లు కూడా ఎన్ని పడిపోయినాయి కింద. ఎందుకంటే వాళ్ళు పాల ప్యాకెట్లు ఇసిరేస్తున్నారు, పట్టుకున్నాడు లేదంటే కింద పడిపోతుంది. అండ్ ఇంకో దరిద్రం ఏంటంటే నిజంగా మనుషులో రాక్షసులో నాకు అర్థం కావట్లా. మనుషులు ఎంత దారుణ స్వార్థం ఉంది అంటే బాధితులకి ఇవ్వడానికి ఇచ్చినటువంటి పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లని అక్కడికి వచ్చిన కొంతమంది తీసుకొని వాళ్ళు ఆ వరదల్లోనే ఇళ్ళ దగ్గరకు వచ్చేసి అక్కడ అవసరం వాళ్ళకి అమ్ముకున్నారంట. పాల ప్యాకెట్ 100 రూపాయలు, వాటర్ ప్యాకెట్ 50 రూపాయలు, 70 రూపాయలు అంట. ఇంత ధరనే నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఈరోజు బుడమేరు ముంపు ప్రాంతాలు ఏవైతే కొంచెం కుదురుపడ్డాయి కదా, వాటర్ ఫ్లో కూడా అది సెట్ అయినట్టు ఉంది కదా, ఎగడ మరలా పెరుగుతుంది అంటున్నారు. ఈలోపు ఇంకేం చేస్తున్నారు, దొరికినట్టు దోచుకోవాలన్నట్టు రేట్లు భయంకరంగా పెంచేసి అమ్ముతున్నారంట. సిగ్గేస్తుంది నాకైతే, ఇటువంటి మనుషుల మధ్య మనం ఉన్నామా అని. బట్ ఏం చేద్దాం, మార్చుకోవాలి అంతే. దేవుడికి దండం పెట్టాం, ఒక వరం కోరాం, అది అవలా దేవుడిని దూరం పెడతాం కాదు కదా, దేవుడా అని చెప్పి మరలా కోరుతాం. ఇక్కడ కూడా అంతే, ప్రజలు దూరంగా బతుకుతామని. సమాజంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య కదా బతకాల్సిందే. అప్పుడు ఏం చేస్తాం, చెడు దూరంగా ఉంటే వాడు మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఇక్కడ కూడా అదే. సో అన్ని టాపిక్స్ కాలగలిపి ఇందులో చెప్పున్నాను, సింపుల్గా చెప్తాను, దయచేసి గుర్తుంచుకోండి. మరలా ఏ క్షణమైనా సరే బుడమేరు పొంగే అవకాశం ఉంది. గండ్లు పడ్డటువంటి 3 గండ్లు అంట, ఒకటి ఆల్రెడీ పూడ్చారు, ఇంకో 2 పూడ్చున్నారట. ఆల్రెడీ కృష్ణాది మరలా ఫుల్గానే ఉంది, 11 లక్షల క్యూసెక్లు ఉన్నది, ఇప్పుడు 8 లక్షల క్యూసెక్లు వస్తుంది. అవుట్ఫ్లో ఇన్ఫ్లో కూడా అలాగే ఉంది. ఈలోపు మరలా మున్నేరు గనక పెరిగింది అంటే మళ్ళీ అది ఒక ఇబ్బంది. ఈలోపు బుడమేరు ఆల్రెడీ మరలా పెరిగిందంట, 8,000 క్యూసెక్లు దాదాపు వస్తుందంట. అంటే గట్టిగానే వస్తుందంట మళ్ళీ అది కూడా. ఎందుకంటే మరలా నుంచి వర్షాలు పడతాయి కొన్ని చోట్ల. సో దయచేసి జాగ్రత్తగా ఉన్నాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఫోన్ చేసి కలిసింది, పాపం వాడు చెప్పాడు కష్టం మామూలు కష్టం కాదు అసలు, భలే బాధేస్తుంది నాకైతే. ఇక్కడే ఈ బుడమేరు దగ్గర నుంచి 4 కిలోమీటర్ అంటే వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయిందండి, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా. అమ్మపురం రూరల్ కింద వచ్చిందని చెప్పుకొచ్చాడు. వాడు ఏలూరు వెళ్ళిపోయాడు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాడి కోసం ఈరోజు వస్తున్నారా, తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతానరా, మళ్ళీ రేపు ఎల్లుండి వాన అంటున్నారు కదా, ఇంకేం చేస్తాను, ఇల్లు అంతా ఆల్రెడీ మొత్తం గబ్బు అయిపోయింది. ఓన్లీ నాకంటూ మిగిలిందంటే ఇంట్లో ఏదైనా పనికొచ్చేది ఉందంటే ఓన్లీ గోడలు అంతే, అన్నీ పడేయటం అని చెప్పేసి అన్నాడు. హౌస్లోనికి పెట్టుకున్నాడంట, దాని తానికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉందిరా అన్నాడు. దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి విజయవాడ అండ్ ఖమ్మం ప్రజలైతే.